IVI, IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. సరే, గతంలో వాళ్ళ ఆస్తి తగాదాలో ఏదో ఇబ్బందుల వల్ల ఇవాళ మీ ఏవి మామని ఆళ్ళగడ్డలకు రానికోకుండా అఖిలప్రియ గారు అడ్డుకుంటున్నారు. పెద్ద ఇష్యూ కూడా జరిగింది ఇటీవల. ఏవి సుబ్బారెడ్డి గారు ఆళ్ళగడ్డకు వచ్చినట్టు పెద్ద యుద్ధం జరిగింది. నన్ను అడ్డుకుంటే వాళ్ళు ఎవరు, నేను వచ్చే తీరుతానని. కిషోర్ కుమార్ రెడ్డి ప్రతి అంశంలో కూడా అడ్డు తగులుతున్నాడు. కిషోర్ కుమార్ రెడ్డిని ఆళ్ళగడ్డలకు అడుగు పెట్టినీకోకుండా చేయాలి అనే పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? అలాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారన్న దేశంలో ఎక్కడైనా? ఏవి సుబ్బారెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చింది, మీరెంత అంత సీన్ ఉండదు. ఆయన ఎందుకు తగ్గుతున్నాడో కూడా మాకు అర్థం కావట్లే. ఆయన సొంత పార్టీలో గొడవలు ఎందుకని సైలెంట్గా ఉన్నాడేమో నాకు తెలిసి. పార్టీ నుండి ప్రెషర్ వచ్చి ఆగుతున్నాడేమో తప్ప మేమేమన్నా వాళ్ళ పార్టీలో ఉన్నాం వినడానికి. ఎవరైనా చెప్తే ఊర్లోకి పోవద్దనడానికి ఆమెకి ఏం రైట్ ఉంది? పోకుండా ఉండడానికి మేము ఎందుకుంటాం? ఇప్పుడు ఆమె నియోజకవర్గ ఎమ్మెల్యే కదా. నియోజకవర్గం అయితే నువ్వు మంచి పని చేయడానికి ఎమ్మెల్యే తప్ప నువ్వేమైనా దాచుకోవడానికి కాదు కదా ఎమ్మెల్యే. చెల్లితో కలిసి పని చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అసలుకి? అసలు చెల్లికి నా అవసరం ఏముందన్న? మేము ఇప్పుడు ఒకటి చెప్తారన్న, ఆమె పద్ధతులు నాకు నచ్చక నేను బయటకు వచ్చాను. ఆమె సిస్టమ్ నాకు నచ్చదు, వాళ్ళ హస్బెండ్ది నచ్చదు. ఇంకా నేను ఎందుకు ఆమె దగ్గర పోయి పని చేస్తాను మీరు ఎందుకు అనుకుంటున్నారు? పోయి చెప్పండి, చెల్లి నీ తప్పులు పద్ధతి మార్చుకో, బామర్ది నువ్వు తప్పులు చేస్తున్నావు పద్ధతి మార్చుకో, అంతా కలిసిమెలిసి పని చేసుకుంటా మీరు చెప్పి నచ్చ చెప్పచ్చు కదా. వాళ్ళ లీడర్లను చెప్పుకోమనన్న. ఆమెకి నాకు కాదు, నేను కాదు చెప్పాల్సింది. ఆమె వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు. ఆమెకి చేసిన వాళ్ళు చెప్పుకోమను. చేసి అధికారంలో కూర్చోబెట్టిన వాళ్ళకి చెప్పాలి ఆమె సమాధానం, నాకు కాదు. మేమంతా ప్రతిపక్షంగా ఓటేయమని కూడా ఆమెకు అడగలే. సరే, అఖిలప్రియ గారు చేసే కొన్ని వ్యవహారాలను మీరు ప్రశ్నించాలన్నా, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా కూడా, ఒక ఆందోళన చేయాలన్నా కూడా పార్టీలో మీకంటూ ఒక స్థాయి ఉండాలి. మరి ఆ స్థాయి మీకు ఇంతవరకు కల్పించలేదు మీ పార్టీ. మరి ఎలా ఆందోళన చేయడానికి, ఇంకొకటి చేయడానికి ఒక స్థాయి అవసరం లేదు. ఒక కార్యకర్తకు కూడా మనం చేయొచ్చు, దాని గురించి ఒక నాయకుడిగా చేయొచ్చు, దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనకి ఏంటంటే బాధ్యతలు తీసుకుంటే మనం కూడా పార్టీ కోసం పనిచేయడానికి ఉంటుంది అనేది మా ఆలోచన. భూమా కుటుంబాన్ని అంతా ఏకం చేయాలి, రాజకీయంతో భూమా కుటుంబంలోనే ఉండాలని అందులో మాకు ఇప్పటికే బ్రహ్మానందరెడ్డి గారిని మెత్తగా చేసినారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పెద్దలు గతంలో ఎవరైతే మిమ్మల్ని ఎన్నికలకు ముందు వచ్చి కలిశారో, టీడీపీలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారో వాళ్ళే మళ్ళీ వచ్చి మీతో మాట్లాడి అయిపోయింది అల్లుడు, అంతా కలిసిమెలిసి పని చేసుకోండి, మీరు బాగుంటుంది, ఎందుకు మీ వల్ల తగాడు అని వచ్చి మీతో మాట్లాడితే కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? సార్, బ్రహ్మానందరెడ్డిని ఎవరు కలిపినారో మాకు తెలియదు. మీరు ఎవరైతే ఆమెతో ఉన్న వాళ్ళందరూ భూమా కుటుంబం కలిసి ఉన్నారని ఎవరే కానీ కోరుకోవట్లే. ఒరే మీరు చేయకపోవడమే మంచి పని అయిందిరా, ఈమెకి చేసి మేము తల్లు తింటున్నాం, మీరు చేయకుండా మీ స్టాండ్ మీది కరెక్ట్ అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. చేసిన వాళ్ళు ఏడుస్తున్నారన్న, వాళ్ళు మమ్మల్ని రమ్మని ఎందుకు పిలుస్తారు? మేమే వస్తామంటే 2029లో ఎమ్మెల్యే టికెట్పై కన్నేసిన కిషోర్ రెడ్డి గారు ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో యాక్టివ్ కాబోతున్నారు? నా పూర్తి స్థాయి యాక్టివ్ అనేది ప్రజల్లో నుండి వాళ్ళకి అవసరం, మనది అవసరం రావాలన్న. ఇప్పుడు గతంలో కూడా 2 సంవత్సరాల తర్వాత ఒక అలిగేషన్, ఈరోజు ఉన్న ఈ అలిగేషన్స్ వచ్చిన వెంటనే అలిగేషన్స్ మీద ఫైట్ చేస్తున్నాం. ప్రతి ఇష్యూ, ఈరోజు ఇసుక ఇష్యూ మాట్లాడినాం, మేస్త్రీలు ఇబ్బంది పడే దాని గురించి మాట్లాడినాం. ప్రతి ఒక్క దాంట్లో మేము లోకల్గా ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఇసుక కూడా ఆళ్ళగడ్డలో ఎంత దొంగతనం జరిగినా కూడా మొత్తం అంతా కూడా ట్రేస్ చేయడం జరిగింది, కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది, ఆ ఇసుకను కూడా మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. చేసేవన్నీ చేస్తూనే ఉన్నాం అన్న. ప్రతి ఒక్కటి ఏంటంటే కనపడట్లేదు మీకు, అంతే.